వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో గురు సంచారము, అలాగే 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, రాశిలోనే కేతువు, కుంభరాశిలో రాహు ప్రభావము, అలాగే మీనరాశిలో కుజ శని బుధ గ్రహ సంచారము, మేషరాశిలో రవి సంచార ప్రభావము, మిథున రాశిలో గురు సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల్లో చాలా మటుకు సాధారణం కంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మీనరాశిలో అష్టమ స్థానములో కుజ ప్రభావము, బుధ ప్రభావము, శని ప్రభావం, ఇది కాస్త కాంబినేషన్ చాలా డిఫికల్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు. అష్టమ శని ప్రభావం కనబడుతుంది. అలాగే కుజుడు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం అది గోచార రీత్యా అంత మంచిది కాదు. ఈ కారణం చేత శరీరము కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నష్టాలు ఎక్కువగా అవుతాయి. భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఆస్తి వివాదాలు, కీర్తి ప్రతిష్టలకి, స్వార్జితము పిత్రార్జితానికి సంబంధించిన వివాదాలు చిక్కుకుంటారు. అనవసరమైనటువంటి వివాదాల్లో మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ధనపరమైనటువంటి సమస్యలకి ముఖ్యంగా బుధుడు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు అనేటివి తగ్గుతాయి. అవసరమైనటువంటి సమయానికి ధనము చేకూరుతుంది. అయితే ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావాన్ని గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏమాత్రం కూడా అనుకూలంగా లేని కారణం చేత జీవిత భాగస్వామితో కావచ్చు, కన్నతల్లితో కావచ్చు, తోడబుట్టినటువంటి సోదరి మణులతో కావచ్చు, లేదా కలిసి పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగినులతో కావచ్చు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతాయి. నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కాస్త పొదుపుగా మాట్లాడండి. వాక్కుని తక్కువగా ఉపయోగించుకోండి. మంచి జరుగుతుంది. గురువు మాత్రం చాలా శుభకరంగా ఉన్నాడు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత ఇబ్బందులు అనేటివి ఉన్నప్పటికీ కూడా, అనగా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కావలసినటువంటి వ్యక్తులకి ప్రయత్నపూర్వకముగా వివాహము లభించే అవకాశం, అనగా వివాహం సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచిది ఉన్నతమైనటువంటి శ్రేణి ఫలితాలు పొందుతారు. అన్ని రకాల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ధన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తేనే మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదంలో జన్మించిన వాళ్ళు సింహరాశికి చెందిన వారుగా అవుతారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క ఆర్థికపరమైనటువంటి విద్యాపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అవి తప్ప మిగతా అన్ని రంగాలలో అన్ని విషయాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి తప్పనిసరి.
దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్షయ తృతీయ ఎటువంటి పూజ చేసినా దానము చేసినా అనంతమైనటువంటి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ యొక్క సంబంధించినటువంటి అక్షయ తృతీయ రోజున మీకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1వ తారీఖు రోజున కూడా స్వాతి నక్షత్రం, వైశాఖ పౌర్ణమి కాబట్టి ఆ రోజున కూడా ఇటువంటి సర్వదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది. వాటిలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. దేని యందు కూడా ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19వ తేదీల్లో ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు సంపాదించుకు దాచిపెట్టుకున్న సొమ్ము కావచ్చు, లేదా ఇతరుల పెద్దవాళ్ళ యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి మీ చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. విదేశీ యానము చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి మీకు మెసేజ్లు మీకు అందుబాటులో వస్తాయి. ఇక 20, 21, 22, 23 తేదీల్లో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా లాభసాటిగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా మీకు అందుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషముగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక 24, 25 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా ప్రయాసలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. మానసికమైన ప్రశాంతతను కోల్పోతారు. కాస్త కోపము పాళ్ళు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనము కూడా అనుకున్న సమయానికి మీ యొక్క అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో మాత్రం మీరు ప్రధానంగా ఇతరుల వలన నష్టపోయే అవకాశాలు, అలాగే ధనము ఖర్చు అధికంగా అవుతుంది. కుటుంబపరంగా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మీకు సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కలుగుతాయి. అందుకే అన్ని విధాలుగా దైవానుగ్రహం అందరికీ అందించాలి. అలాగే ఈ దైవానుగ్రహం మీకు కలగాలి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, మే 1 వైశాఖ పౌర్ణమి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ గతుల స్థితి వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి చెడు, ఆదాయము, ఖర్చు వివరాల గురించి క్లుప్తముగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచార ప్రభావము, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజ బుధ శని ప్రభావము, మేషరాశిలో రవి స్థితి, అలాగే 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, తరువాత 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ 15 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగములు కలగబోతున్నాయి. తీసుకునే నిర్ణయాలు అవి సాధారణంగా ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. గమనించుకున్నట్లయితే 2వ ఇంట గురు స్థితి ద్వితీయ స్థానంలో, అలాగే మీనరాశిలో ఉన్నటువంటి కుజ బుధ శనిగ్రహ ప్రభావం వలన
తలపెట్టినటువంటి పనులన్నీ కూడాను అన్ని విధాలుగా లాభసాటిగా ఉండబోతున్నాయి. గురుగ్రహ ప్రభావము వలన ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరబోతున్నాయి. అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకున్నట్లయితే తప్పకుండా మీరు ఒక మంచి స్థితిలోకి వెళతారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాని బాకీలు వసూలయ్యే అవకాశం గోచరమవుతుంది. ఈ కుజ బుధ శని ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి లేదా అమ్మాయిలకి వివాహం జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం గోచరమవుతుంది. అలాగే మీరు ఆలోచన చేసి పెట్టుబడి పెట్టినటువంటిది మీకు ధనరాబడి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే స్పెక్యులేషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏవి చేసినా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని శుభ ఫలితాలే గోచరమవుతున్నాయి. అయితే కేతుగ్రహ ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఇంట బయట శారీరక ఒత్తిడి, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం ఇలాంటి స్థితిగతులు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా తీసుకునే నిర్ణయాలు మీరు కొంత మాయకి లోనై తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నప్పటికీ, గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని శుభ పరిణామాలుగా ఉన్నప్పటికీ, ఈ యొక్క రాహుగ్రహ సంచార ప్రభావం చేత మీరు కొన్ని అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు పొంది నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహ సంబంధమైనటువంటి సమస్యలు తీరి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే గురువు, కుజుడు, బుధుడు, శని, శుక్రుడు దాదాపుగా 5-6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత ప్రధానంగా ఎక్కువ శాతము శుభ ఫలితాలు పొందే అవకాశం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలగబోతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రవి సంచారమే కాస్త కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులకి దూర ప్రాంత బదిలీలు జరుగుతాయనో లేకపోతే ఉద్యోగ భద్రత లేదనో కాస్త ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానముగా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వపరముగా పన్నులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సామాన్యంగా గ్రహాల యొక్క స్థితిగతుల వలన వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడేటువంటి సంఘటనలుగా చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో ఖర్చులు, ఆదాయాలు, మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ. ఈ రోజున చేసిన పుణ్యము, దానము కానీ, పూజ కానీ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, అలాగే మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాదులు ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు పూజ చేసి ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తారీఖుల్లో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందడము, ధనపరమైనటువంటి సమస్యలు తీరడము, మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి
ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. అలాగే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాకపోతే ఇంట్లోని స్త్రీలు, సహ ఉద్యోగినులు మీకు సహాయ సహకారాలు అందించడం కొంతవరకు శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇక 20, 21వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఊహించని విధంగా సమస్యల నుంచి బయటపడడం, ఒక పెద్ద బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి సంతోషం కలగడం, ఇవన్నీ కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతున్నాయి. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులని కలిసే అవకాశం గోచరమవుతుంది. ఇక 22, 23వ తారీఖుల్లో కుటుంబ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. మనస్సు ప్రశాంతత లేకుండా ఉంటుంది. డబ్బు సంపాదించింది ఖర్చు అయిపోతుంది అనే ఆలోచనతోనే ఎక్కువగా దిగులు పడతారు అని చెప్పవచ్చు. 22, 23 చెప్పిన విధంగా జరుగుతుంది. ఇక 24, 25 తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. అలాగే అనుకున్నటువంటి విధంగా ధనము చేకూరడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహం మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సంతోషం లేని జీవితాన్ని ఈ 26, 27 తేదీల్లో పొందుతారు. ఇక 28, 29, 30 తేదీలో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరంతో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రశాంతత లేని జీవితము, అలాగే నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ప్రధానంగా శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు, సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరభ్యంతరంగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుచుకోవచ్చు. ఇక ఈ ఒక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ సమసిపోతాయి. అలాగే దైవానుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా చాలా మటుకు దైవబలంతో సమస్యల్ని అధిగమిస్తారని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.